హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ రోజు ఫుల్ లైవ్ చూసా. లైవ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా హైలైట్స్ ఉన్నాయి. ఆ హైలైట్స్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందర శ్రీజ వచ్చింది కదా. శ్రీజ అయితే విధ్వంసం సృష్టించింది, అందరినీ కిలికి వదిలేసింది, ఏ మాత్రం మారలేదు. ఫస్ట్ ఎలా ఉందో అలానే ఉంది. బయట వచ్చి చూసిన తర్వాత ఈమెకు నోరు ఎక్కువ ఇది అదే అంటారేమో, లేదు అదే నోరు, అలాగే ట్రీట్ చేసింది అందరినీ. వెళ్తూనే నెక్స్ట్ లెవెల్లో పంచులేసింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనీష్ వచ్చాడు. ఇప్పటికే చాలా లీక్స్ వెళ్ళాయి. మొన్నే అదే సండే ఎపిసోడ్లో వచ్చేసి నువ్వే టాప్ 1 టాప్ 2 అని కళ్యాణ్ తనుజాకి చెప్పారు. అదే అయిపోయిన తక్షణం ఇప్పుడు మనీష్ వచ్చేసి నువ్వు కప్పు కొట్టబోతున్నావు, నీ దగ్గరే కప్పు ఉంది కానీ నువ్వే వద్దంటున్నావు అని ఇదొకటి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలి, చాయ్ సమోసాలు అమ్ముకోవాలేమో. అలా లీక్స్ చేయకూడదు, బిగ్ బాస్ అన్న చెప్పి పంపించాల్సి ఉంది. చెప్పేశాడు. ఈసారి చాలా లీక్స్ వెళ్ళాయి, అసలుకి ఏమవుతుందో కూడా తెలియదు సీజన్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సంజన గారు సుమన్ శెట్టి, ఇదైతే నెక్స్ట్ లెవెల్ గొడవ. నాకైతే భలే అనిపించింది. తొక్కలో క్యాప్టెన్ అంటావా నన్ను అని. నేను సారీ చెప్పాను కదా సుమన్ అంటే తొక్కలో క్యాప్టెన్ అనేసి ఆగి పెట్టి కొట్టి నువ్వు సారీ చెప్తే సరిపోతుందా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మాధురి గారు సంజన గారు, ఈ గొడవ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. వీళ్ళిద్దరూ గొడవ పడితే చూడాలని ఎప్పటి నుంచో అనిపించింది, కానీ ఫ్రెండ్స్ అయిపోయారే ఎలా అనుకుంటే ఈరోజు మటుకు గొడవ పడ్డారు ఇద్దరు. ఆవిడే సరిపోయారు, ఈవిడే సరిపోయారు ఇద్దరు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శ్రీజ వచ్చింది, ఎంట్రీ ఇచ్చింది. శ్రీజ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వస్తూనే మాధురి గారిని తగులుకునింది. మీ పేరు నాకు తెలియదండి అని. ఏది మాధురినే కదా, మీ పేరు నాకు సరిగ్గా తెలియదు. బయట కూడా చాలా మందిని అడిగాను, ఏదో మాస్ మాధురి, రాజు, ఇంకా ఏవో 2-3 పేర్లు చెప్పారు, సరిగ్గా తెలియదు, అందుకే మిమ్మల్ని అడగదామని వచ్చాను. మళ్ళీ మీరు నాకు పేరు తెలియదంటే మీరు హర్ట్ అయిపోతారు కదా, వేరే వాళ్ళని తెలుసుకోవాలి, వేరే వాళ్ళని ఎందుకు తెలుసుకోవాలి, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా అని అప్పటి నుంచి నేను అంటించడం మొదలుపెట్టింది. ఇంకా ఆ తర్వాత కామనర్ సెలబ్రిటీస్ అది కూడా మాట్లాడింది. ఆ తర్వాత వచ్చేసి నామినేషన్ ఒక్కరికి ఇస్తే బిగ్ బాస్ ఈవిడ అందరినీ కవర్ చేసింది. ఫస్ట్ తనుజా గారిని బాన్స్ అంటూనే బాన్స్తో ఎంతకాలం ఆడతావు అక్క, ఒక్కటి కూడా నువ్వు బాన్స్ లేకుండా ఆడలేదు. అక్క అని కూడా అనలేకపోతున్నా, ఎందుకంటే రేపు పొద్దున నేను వచ్చిన తర్వాత ఏదన్నా టాస్క్ ఉంటే నువ్వు అక్క అంటున్నావు కదా, నన్ను వదిలే అంటే మొన్న కూడా ఇమాన్యువల్ చెప్పావు కదా, నేను ఇద్దరు ఆడుతున్నప్పుడు నాకు లేడీస్ కదరా నేను ఆడలేకపోతుందా, ఈసారి నాకు వదిలే నేను ఇదైతానని. అలా అంటావేమో నన్ను కూడా అని నేను అక్క అనలేకపోతుందా, నువ్వు ఎప్పుడు చూసినా బాన్స్తోనే ఆడుతున్నావు అన్ని టాస్క్లు అని తనుజాకి చెప్పింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజాకే నిన్నెవరు చేతులు 2 చప్పట్లు కడితే ఎవరు చనువిస్తున్నావని, ఎవరంటే నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు, ఆవిడే కదా నిన్నే క్యారెక్టర్ తప్పు పట్టింది, ఇప్పుడు నువ్వు ఆవిడతోనే కలిసిపోయి ఉంటున్నావు. నాకైతే ఏమనిపించిందంటే ఆవిడకి నోరు ఎక్కువ, వచ్చినప్పుడు అదే చెప్పావు కదా, భయపడుతున్నావు ఆవిడకని. ఆవిడకి నోరు ఎక్కువ కాబట్టి ఆవిడతో ఉంటే మనకి ఏ ప్రాబ్లం రాదని ఆవిడతో ఉన్నట్టే అనిపించింది అని శ్రీజ అయితే చెప్పింది. నాకు అదే అనిపించింది. ఆవిడకి భయపడుతూనే ఆవిడ మన దగ్గర పెట్టుకుంటే మనకేం ప్రాబ్లం ఉండదు అని, లేకుంటే 2-3 డేస్లోనే రాజు అని అంత క్లోజ్ అయిపోతారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నిఖిల్కి ఇచ్చింది. నిఖిల్ అయితే బిల్డింగ్ కట్ చేసి పంపించాడు కదా, మీరైతే నన్ను బయటకు పంపించారు, నేను బయట ఉన్నా మీరు లోపల ఉన్నా రెండు ఒకటే అండి, మీరు ఇంతవరకు ఏ మాత్రం కనపడలేదు, ఏమీ ఆడలేదు చూసుకోవాలి అని. అదే ఏం కనపడలేదు, ఏం కనిపించారని. ఇప్పుడు చూడండి, నేను ఇది నామినేషన్ ఎవరు కావాలి అంటే మీరు చేయి ఎత్తారా, ఎత్తలేదు. వాళ్ళు ఎత్తారు, మీరు ఎత్తలేదే. ఈరోజు నామినేషన్స్ ఉన్నాయని మీకు తెలుసు కదా, మీరు చెయ్యి ఎత్తాలి కదా, ఎత్తలేదు అంటే మీరు ఎంతలా ఆడుతున్నారో చూడండి. మీరైతే ఈ హౌస్లో ఉండడమే వేస్ట్ అని కొంచెం ఇదిగానే చెప్పింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యువల్కి వచ్చేసి నువ్వు సేఫ్ ఆడుతున్నావు చూసుకొని ఆడు ఉంది. ఇంకా ఆ తర్వాత రాము ఎవరు ఏం చెప్పినా ఒప్పేసుకుంటావా అని రాముకి చెప్పింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కళ్యాణ్ అయితే నామినేట్ చేసింది. అసలు నువ్వేం చేస్తున్నావు, ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నీకు ఏదన్నా అనిపిస్తే చెప్తావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయావు. మొన్న నువ్వు ఎవరిని నామినేట్ చేస్తామన్నావు, తనుజాని ఎందుకు నామినేట్ చేయలేదు. అది పోతేవని అక్కడ రమ్య మాధురి ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళలో నామినేట్ చేయాలి కదా, వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు. సంజన గారిని ఏదో తుంపాస్ రీజన్ చెప్పి ఎందుకు నామినేట్ చేస్తావు, అప్పటికప్పుడు డెసిషన్ ఎందుకు చేంజ్ చేసుకున్నావు అని గట్టిగా తగులుకుంది కళ్యాణ్ అయితే. ఒకటి నీకు తెలుసు కదా, వీళ్ళు రమ్య అలాగే మాధురి నిన్ను అన్నారని, వాళ్ళల్లో నామినేట్ చేయాలి కదా, లేకుంటే తనుజా గారికి పాయింట్లు ఉన్నాయి కదా, తనుజా గారిని నామినేట్ చేయాలి కదా. నువ్వు ఎప్పుడు డెసిషన్ చేంజ్ చేసుకున్నావంటే ఎప్పుడైతే తనుజా వచ్చి నీ మీద చేయి వేయమనిందో అప్పుడే డెసిషన్ చేంజ్ చేసుకున్నావు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి ఇంత నమ్ముతుందని, ఇప్పుడు నేను ఈ అమ్మాయిని నామినేట్ చేస్తే బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది. ఆ అమ్మాయి ఇన్ని ఎంత వెనకేసుకొస్తే ఇప్పుడు వీడు చూడు మళ్ళీ నామినేట్ చేశాడు అని బయటికి పోర్ట్రే అవుతుంది. నేను నెగిటివ్ అవుతాననే కదా నువ్వు చేయలేదు అని కరెక్ట్గా చెప్పింది. నేను కూడా మొన్న రివ్యూలో అదే చెప్పా. అలా ఇంకా ఆ తర్వాత ఫుల్ వాదించుకున్నారనుకోండి.
కళ్యాణ్ అయితే అంతగా డిఫెండ్ చేసుకోలేకపోయాడు. ఇంకా ఆ తర్వాత బాన్స్ అంటున్నారు కదా మాధురి గారు, మీకు ఇస్తే ఏ బాన్స్తో ఎలా నామినేట్ చేస్తారో చూద్దామని ఇంకా మాధురి గారికి ఇచ్చింది. అది ఇచ్చేది కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. మధ్యలో మాట్లాడుతున్నప్పుడు మాధురి గారు నా నామినేషన్ కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే ఎయ్ శ్రీజ, నాకు భలే అనిపించింది. అది ఏ మాత్రం తగ్గలేదు శ్రీజ అయితే. మాధురి గారిని కంట్రోల్ చేసింది ఆవిడే. మళ్ళీ మాట్లాడలేదు రిటర్న్ అలా. ఇంకా మాధురి గారు వచ్చేసి రీతుని నామినేట్ చేశారు. ఇక్కడ రీతుని అయితే నామినేట్ చేశారు. వీళ్ళే బాన్స్ పెట్టుకుంటారు. మళ్ళీ అది మాది ఏదో పవిత్ర బంధం, మీదేమో పవిత్ర బంధం కాదన్నట్టు నామినేట్ చేశారు. అది మాదంతా పవిత్రమైన బంధాలు, మీ ఇద్దరు పెట్టుకునేదే పవిత్ర బంధాలు కాదు. ఈవిడికి నోటికి ఏది వస్తే అదంతా మాట్లాడతారు ఈవిడ. మళ్ళీ సంజన గారు కూడా చెప్తారు అలా. ఈవిడ్ని నాకు తెలిసి ఈ వారం ఎలిమినేట్ అయ్యేకి హై ఛాన్సెస్ ఈవిడికే ఉన్నాయి, ఒకవేళ తనుజ గారిని కాపాడకపోతే. ఇంకా రీతు కూడా బాగా డిఫెండ్ చేసుకునింది. ఇక్కడ నాకు ఒకటే అనిపించింది, డీమన్ లేసి డిఫెండ్ చేసుకుని బాగుండిండు. ఇప్పుడు కొంతమంది లేసి అక్కడ అడుగుతున్న సంజన గారు కూడా లేసి ఇలా అయింది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు టాపిక్కే డీమన్ గురించి అంతా జరుగుతుంది. అప్పుడు లేసి లేదు ఇలా అని చెప్పాలి కదా డీమన్. లేదు, గమ్మున ఉన్నాడు. నేను ఎప్పుడు లేస్తావురా బాబు, నేను ఎంతసేపు చూసాను, ఇప్పుడు చెప్తాడేమో ఏం చెప్పలే. కొంచెం ట్రై అన్నా చేయాల్సింది. మళ్ళీ బిగ్ బాస్ ఆపితే ఓ లేసాడు మనోడు, బిగ్ బాస్ ఆపాడు అన్నా అనుకోవచ్చు. ఏమాత్రం లేగలేదు. ఇక్కడ ఏదన్నా సపోర్ట్ చేసిందంటే రీతు 100% డీమన్ సపోర్ట్ చేసింది. డీమన్ ఏం సపోర్ట్ చేస్తున్నాడో నాకు తెలియదు. ఇంకా రీతు సపరేట్గా గేమ్ ఆడితే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటుంది. డీమన్ ఏమో తెలియదు కానీ రీతు మటుకు టాప్ 5లో ఉంటుంది. బాగా గేమ్స్ ఆడుతుంది. ఈ ట్రాక్ వల్లే ఇంకా నెగిటివ్ అవుతుంది తప్ప రీతు గేమ్స్ బాగానే ఆడుతుంది.